నమస్కారం. ప్రణవ స్వరూపుడు పరమేశ్వరుడు ఆ మహాదేవుడు అర్చ రూపంలో కంటే లింగ రూపంలోనే భక్తులను సులభంగా అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాంటి స్వామి శ్రీ మల్లికార్జునిగా కొలువైన భ్రమరాంబ సమేతంగా పూజలందుకుంటున్న విశిష్ట క్షేత్రం గుంటూరు జిల్లాలోని పెదకాకాని. నేటి కార్యక్రమంలో పెదకాకాని శ్రీ మల్లికార్జున స్వామి దివ్యక్షేత్రాన్ని దర్శిద్దాం. గుంటూరు జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటి పెదకాకాని. శ్రీశైల క్షేత్ర సమాంతర క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ శివస్థాన విశిష్టత ఎన్నో పురాణ గ్రంథాల్లో ఉంది. ఓ సిద్ధుని కోరిక మేరకు స్వామి ఇక్కడ స్వయం ప్రకాశిత లింగంగా వెలిసి పూజలందుకుంటున్నాడు. ఆ స్వామిని దర్శించినంతనే జన్మ ధన్యమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. శ్రీ పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వర స్వామి నమో నమామి నమో నమామి. శివలింగదారుడ మల్లేశ పెదకాకానిలోని పరమేశ, జగమూల పాలించు జగదీశ ఓ బ్రహ్మాండ నాయక చండీశ. శివలింగదారుడ మల్లేశ పెదకాకానిలోని పరమేశ, జగమూల పాలించు జగదీశ ఓ బ్రహ్మాండ నాయక చండీశ. శివలింగదారుడ మల్లేశ పెదకాకానిలోని పరమేశ. కాకానినాథ కరుణారస పూర్ణ సింధో భక్తారి భంజన నిరంజన దేవ బందో దేవీంద్రమాలి మణిమండిత పాదయుగ్మ శ్రీ మల్లికేశ్వర పరాత్పర వైహి నమస్తే. పల్లె అందాలకు నిలయమైన గుంటూరు జిల్లాలో ఉంది పెదకాకాని క్షేత్రం. గుంటూరు పట్టణానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వయం వ్యక్త మల్లికార్జునుడి నిలయమిది. సుందరమైన ఆలయ ప్రాకారంతో అణువణువు శివతత్వం ఉట్టిపడుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది స్వామివారి ఆలయ ప్రాంగణం. బ్రహ్మవరము పొంది కాకాసురుడు నిన్ను తొలుత ఈ క్షేత్రాన గోమాయ లింగంగా నిన్ను ప్రతిష్ఠించి పూజలే జయంగా. బ్రహ్మవరము పొంది కాకాసురుడు నిన్ను తొలుత ఈ క్షేత్రాన గోమాయ లింగంగా నిన్ను ప్రతిష్ఠించి పూజలే జయంగా. కాకాని పేరుతో క్షేత్రము ఈ లోకాన వర్ధిల్లిపోయేను. పూర్వం ఇంద్రకీలాద్రికి నేటి గుంటూరుగా పిలిచే దత్తపురికి మధ్యన ఉన్న ఓ సుందర వనంలో ఓ మహాభక్తుడు పరమేశ్వరుడికై ఘోర తపస్సు చేశాడు. అంతటా ఆ స్వామి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా భక్తుల అభిష్టం నెరవేర్చేందుకు ఈ ప్రదేశంలోనే స్వయం వ్యక్తలింగంగా వెలియమని ఆ మహాభక్తుడు వేడుకున్నాడు. అంతటా ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై మల్లికార్జున లింగంగా వెలిశాడు. కైలాసమును వీడి కాకానికి చేరి ప్రకృతి అందాల పరవశించిపోయి తల్లి భ్రమరాంబానే మరిచిపోయినవంట. కైలాసమును వీడి కాకానికి చేరి ప్రకృతి అందాల పరవశించిపోయి తల్లి భ్రమరాంబానే మరిచిపోయినవంట. నీ మనసు దోచిన క్షేత్రము పెదకాకానిదెంతటి భాగ్యము, దర్శించినంతనే మోక్షము, ఇది సాధ్యము. స్వయం వ్యక్తకుడిగా వెలిసిన స్వామిని వెతుకుతూ వచ్చిన పార్వతీదేవి ఇక్కడే భ్రమరాంబికాదేవిగా కొలువై ఉంది. అందుకే ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి శ్రీశైల జ్యోతిర్లింగాన్ని, శక్తిపీఠ క్షేత్రాన్ని దర్శించిన సమాన ఫలితం లభిస్తుందని ప్రతీతి. స్వామి అమ్మవార్లు వెలిసిన కొంతకాలానికి ఈ క్షేత్రానికి భరద్వాజ మహర్షి విచ్చేశారు. పరమేశ్వరుని వైభవానికి ముగ్ధుడై ఈ క్షేత్రంలో ఓ మహాయాగాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తాడు. దేవతలకై హవిస్సును సిద్ధం చేస్తాడు. అంతటా ఒక కాకి ఆ హవిస్సు భాగాన్ని ఎంగిలి చేస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన భరద్వాజముని విచారగ్రస్తుడవుతాడు. అంతటా కాకి ముని వద్దకు ఏగి తాను కాకాసురుడనే రాక్షసున్నని, బ్రహ్మవరం మేరకు తనకు హవిస్సు భక్షించే అర్హత ఉందని అంటుంది. తనకు శాప విమోచనం కలగచేసేందుకు సమస్త నదీ జలాలతో పరమేశ్వరుణ్ణి అభిషేకించి మల్లెపూలతో పూజించమని కాకి సెలవిస్తుంది. నీ పరమ భక్తుడు ఆ సిద్ధి యోగి తపసుకు మెచ్చి ఇచ్చిన వరము, నీవు మై మరచిన సుందర వనము. నీ పరమ భక్తుడు ఆ సిద్ధి యోగి తపసుకు మెచ్చి ఇచ్చిన వరము, నీవు మై మరచిన సుందర వనము. ఈ రెండు ఒకటాని భావించి భ్రమరాంబ తోటి ఏతంచి మల్లేశ్వర స్వామి రూపుడై మట్టిలోన వెలసినవయ్యా. శివలింగదారుడ మల్లేశ పెదకాకానిలోని పరమేశ, జగమూల పాలించు జగదీశ ఓ బ్రహ్మాండ నాయక చండీశ. శివలింగదారు
పేద కాకానిలోని పరమేశ. పెదకాకాని శ్రీ మల్లికార్జునుడి ఆలయ ప్రాకారం అత్యంత సుందరంగా దర్శనమిస్తుంది. గంగా భ్రమరాంబ సమేతంగా ఈ క్షేత్రంలో స్వామి నిత్య పూజలందుకుంటున్నాడు. నిష్ఠతో ఏదైనా కోరితే ఆ స్వామి తప్పక నెరవేరుస్తాడని భక్తులు నమ్ముతారు. అంతటి మహిమగల మల్లికార్జునుడి దర్శన భాగ్యాన్ని మనము కనులారా పొందుదాం. దేవేభ్యేవైవ దేవేభ్యో దేవేభ్యేవైనమేనమేవ దేవేభ్యో దేవేభ్యేవైనం ఏవైనమేనమేవైవైనమైనమేవైవైనమా ఏనమైనమేనమావేదీతి వేదయత్యేనమేనమావేదీతి ఆవేదీతి వేదయత్యావేదయత్యన్వను వేదయత్యావేదయత్యను వేదయత్యన్వను వేదయితి వేదయత్యన్వేనమేనమను వేదయితి వేదయత్యన్వేనం అన్వేనమేనమన్వన్వేనం దేవా దేవా ఏనమన్వన్వేనం దేవా ఏం దేవా దేవా ఏనమేనం దేవా బుద్ధ్యందే బుద్ధ్యందే దేవా ఏనమేనం దేవా బుద్ధ్యందే దేవా బుద్ధ్యందే బుద్ధ్యందే దేవా దేవా బుద్ధ్యందే బుద్ధ్యంత ఇది బుద్ధ్యందే విమ్మే త్వాపయస్వతీం దేవానాం ధేనుకుం సుదుఘామనపస్ఫురంతీం ఇంద్రసోమం పిబతు క్షేమో అస్తునా. పెదకాకాని క్షేత్రం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం.